హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. మనకి చాలా ఫెస్టివల్స్ వస్తాయి. సో అందులో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేది అని అంటే దసరా. దసరా తర్వాత దీపావళి, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ముందే మనకొక మంచి ఒక ఫెస్టివల్ ఉంది. సినిమా ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే మనకు డిసెంబర్‌లో చాలా మూవీస్ ఉన్నాయి. అందరికి తెలిసిన విషయం ఏంటి అనంటే మనకి 'పుష్ప 2' డిసెంబర్ 5థ్‌కి వస్తుంది. దాని తర్వాత చాలా మూవీస్ ఉన్నాయి. సో 1, 2 కాదండి. ఒక 6 మూవీస్ ఉన్నాయి. ఆ 6 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఆ 6 మూవీస్ కూడా ఎప్పుడంటే మనకి వీకెండ్‌లో ఉన్నాయి. అంటే ఐ మీన్ ఈ మంత్ వీక్‌లో ఉన్నాయి. మనకి 5th నుంచి 20 వరకి మనకి పుష్పరాజే మొత్తం ఆక్రమించుకొని ఇది నా అడ్డా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా! అలా ఆక్రమించుకున్నట్లున్నారు. మనకి పుష్పరాజ్ తర్వాత ఒక 20 డేస్ తర్వాత మనకి మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి డిసెంబర్ 20కి అల్లరి నరేష్ గారిది 'బచ్చల మల్లి' ఆ మూవీతో మనకి అల్లరి నరేష్ గారు మన ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఈ మూవీ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ఫెస్టివల్ ఉంది, క్రిస్మస్. దాన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారో ఏమో తెలీదు. ఐ మీన్ క్రిస్మస్‌కి చాలామంది అనుకుంటారు కదా! పండగ సీజన్ బయటకెళ్ళాలి అని. ఆ టైంలో ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, నితిన్ గారి మూవీకెళ్తే బావుంటుంది అని చాలామందికి ఉంటుంది. నితిన్ ఫ్యాన్స్ కూడా అనుకుంటారు మూవీకి వెళ్ళాలని అనేసి. అండ్ ఎంజాయ్ చేయాలి అని అంటే మూవీకి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కదా! దాన్ని బేస్ చేసుకొని క్రిస్మస్ 25థ్‌కి రిలీజ్ చేస్తున్నారో ఏమో తెలీదు. ఆ మూవీ వచ్చేసి మనకి 'రాబిన్‌హుడ్'. నితిన్ గారిది మనకి 25థ్‌కి 'రాబిన్‌హుడ్' మూవీ వస్తుంది. మనకి అండ్ ఇంకా చూసినట్లయితే విజయ్ సేతుపతి గారిది 'విడుదల 2'. ఈ మూవీస్ కంటే మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మూవీ ఏంటి అంటే 'ముఫాసా ది లయన్ కింగ్'. ఇది మనకి డిజ్నీ నుంచి వస్తుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అనంటే మహేష్ బాబు గారు వాయిస్ ఇవ్వడం. ఈ మూవీని మహేష్ బాబు గారి వాయిస్ కొంచెం హైప్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇన్ని మూవీస్ ఉన్నాయి కదా! మీరు ఏ మూవీకి వెళ్తారో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో మూవీ ఏంటో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.